సెన్సిటివ్ అంటే నేను డబ్బులు లెక్క చేయను. ఏమన్నా ప్రాబ్లంలో ఉన్నారు అని అంటే చేస్తా, సిన్సియర్ అనిపిస్తే చేస్తా. ఓకే. అంటే ఎలా చెప్పను అసలు. ఓకే, నా గురించి నేను గ్రేట్ అని చెప్పుకోవచ్చు. గ్రేట్ అని చెప్పక్కర్లేదు. మీలో ఉన్న సెన్సిటివ్ పర్సన్ చెప్పండి. అందరు చాలామంది తేజ అంటే కఠినం అంతే, ఇది తప్పించి ఎవరికి లోతుల్లోకి ఎవరికి తెలియదు. అంటే కఠినంగా ఉంటేనే కరెక్ట్ అండి, లేదంటే నేను జీవితంలో తిన్న ఎదురు దెబ్బల వల్ల మీరు అలా అట్లా కాదు. ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా హార్డ్ అయిపోయింది నేను డైరెక్టర్ అయినాక. ఓకే. అయిపోయినాక డైరెక్టర్ అయినాక జయం వాటి తర్వాత బాగా హార్డ్ అయిపోయాయి. హార్డ్గా ఇస్తున్నా బయటికి. ఓకే. ఎందుకు అని అంటే చాలామంది యాక్టర్లు అయిపోదాం అనుకుంటారు. వచ్చి మామూలుగా ఉండదు, డే నైట్ టార్చర్ నాకు. సో ఈడు కొడతాడు, బాగా పబ్లిసిటీ చేయించా, కొడతాడు, తిడతాడు, వీడు చాలా హెడ్ వెయిట్, ఓకే, మంచోడు కాదు, నాకు అది వద్దు అసలు. ఇప్పటిదాకా కలిసిన వాళ్ళు చాలు, నాకు కొత్త వాళ్ళని కలవాలని లేదు నాకు లైఫ్లో. కలిసిన వాళ్ళు చాలు. కొత్త వాళ్ళు వచ్చి నాకు రాత్రి పగలు నిద్ర లేనియకుండా మా గోడలు దూకి వచ్చేసి మాకైతే నువ్వు సుధాకర్ రెడ్డి కొడుకు నితిన్కి అయితే ఇస్తావు, నాకు నచ్చినోడికి ఇస్తున్నా కదా. అంటే కొత్త వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళకి ఎవరా ఆ ఊరిని అబద్ధాలా, ఇవన్నీ ఎందుకు, నేను ఎందుకు ఆన్సర్ ఇవ్వాలి? బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళకి ఇస్తారు, సపోర్ట్ చేస్తావు అనుకుంటే నువ్వేమో మళ్ళీ ఫిలిం ఫ్యామిలీస్ వాళ్ళకే ఇస్తున్నావు. నాకు నచ్చినోడికి ఇస్తా, నాకు కుదిరినోడికి ఇస్తా, నా ఇష్టం అది. సో నన్ను ఎక్కువ క్వశ్చనింగ్ చేయటం మొదలెట్టేటప్పటికి నాకు చిరాకు వచ్చి సో మీకు మీరుగా మారారు. అట్లా చేసేస్తుంది వరల్డ్. ఉదయ్ కిరణ్ అంటే మీరు, ఆయన కూడా ఆయనేంటి మీరు పెట్టిన మొక్క ఆయన. సో ఆయన చనిపోయినప్పుడు వెళ్ళారా మీరు? వెళ్ళారు. అంటే అలాంటి నటుల గురించి, అంటే అలాంటి సెన్సిటివ్గా ఉన్న నటుల గురించి అలా చిన్న మీ సందేశం ఏంటి? అంటే అట్లా సూసైడ్ చేసుకోవటం సెన్సిటివ్ కాదండి నా లెక్కలో. ఓకే. వాళ్ళు నిజంగా సెన్సిటివ్ అయితే బాగా ఆలోచించాలి కదా. సెన్సిబుల్ ఆర్ సెన్సిటివ్ పీపుల్ విల్ థింక్. ఆలోచన లేని వాళ్ళు, మూర్ఖంగా ఉండేవాళ్ళే అలా చేస్తారు. అది ఇడియాటిక్ అసలు. సూసైడ్ చేశాడు, చేసుకున్నాడు, ఏం సాధించాడు? ఏమైనా సాధించాడా? ఏమీ లేదు. చూసిన వాళ్ళు, అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కొంతమందిని తిట్టారు, కొంతమందిని పొగిడారు తప్ప వాట్ డిడ్ యు అచీవ్? ఒకటే, సూసైడ్ చేసుకోవటం వల్ల ఏమీ సాధించలేదు, ఎవరు సాధించలేదు. అంటే ఇలా ఎందుకు జరుగుతాయి అంటే ఒక పీక్ చూశాక డౌన్ఫాల్ అవ్వడమే, ఇంకా ఎంతకుమించి వేరే రీజన్ ఏమి ఉండదు. దానివల్ల కాదండి, అంతను డౌన్ఫాల్ అలవాటైపోయి ఉండాలి కదా, అది కాదు, ఇంకేదో జరిగింది. చాలామంది చిరంజీవి గారి వల్ల అయింది అది ఇది బ్లేమింగ్ చేశారు, కానీ ఐ డోంట్ థింక్ దట్ ఈస్ ద రీజన్. అది ఎప్పుడో జరిగింది, ఇప్పుడు దానికి ఇలా కనెక్ట్ చేస్తారు, వీళ్ళు కనెక్ట్ చేసుకున్నారు పబ్లిక్. కానీ నేను ఉదయ్ నాకు తెలిసినోడుగా నాకు తెలిసింది ఏంటంటే ఐ డోంట్ థింక్ ఆయన్ని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు. నాకు ఈ డౌట్ ఎప్పటి నుంచో తెలుసుకోవాలని మీ నుంచి. చిత్రం సినిమా అప్పుడు మీరు వాళ్ళిద్దరి మధ్యలో ఇంటిమసీ పెరగడానికి ఉదయ్ కిరణ్ని, రీమా సేన్ని మరి దగ్గరుండి రూమ్లోకి పంపించేసి తలుపు పెట్టారు. వాళ్ళు పెట్టేవారు వాళ్ళ మధ్య ఇంటిమసీ పెరగడానికి అనేది అప్పట్లో ఒక రూమర్. అది నిజమేనా? లేదు, కరెక్ట్ చెప్పండి. లేదు, నేను అబద్ధం చెప్తా, అవునంటే అవునంటా కదా. ఇప్పుడు ఉదయ్ కిరణ్ కూడా లేడు కాదంట, చేయలే అట్లాంటిది. నేను అంత చీప్ కాదు, నేనేం చేసినా రాయల్గా చేస్తా. ఓకే.